రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో సీఎం సహాయ నిధులు విడుదల చేయడం ద్వారా 15 మంది లబ్ధిదారులకు 11.89 లక్షల చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 11.89 లక్షల విలువైన చెక్కుల్ని 15 మంది లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడారు. వైద్య ఖర్చులు భారమైన పేదవారికి కొండంత భరోసాగా మానవతా దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో మెయిన్ దగ్గర నుంచి కూడా ఉదారంగా వ్యాధి బాధితులకు సహాయం అందిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయం అందింది 14 పొందుతున్నట్టు కూడా భారీగా సహాయం చేశారు. స్వాతంత్రం చేకూర్చారు. కింద పేద వర్గాలు మధ్యతరగతి వర్గాలు ఖర్చులు తట్టుకోలేక అప్పులు పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం భారీ సహాయం చేస్తున్నారు. 14 కోట్ల మంది దాదాపు 12 కోట్ల రూపాయలు మన గవర్నమెంట్ నియోజకవర్గానికి ఆ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 14 నెలల్లోనే నెలకి 20 లక్షల రూపాయలు చొప్పున దాదాపు 2,60,00,000 రూపాయలు నిధులు అందుతూ ఉంది. ఎక్కడా రూపాయి లంచం లేకుండా, ఖర్చు లేకుండా, వాళ్ళ బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వయంగా మా కార్యాలయమే ప్రాసెస్ చేసి తీసుకువెళ్ళి ఆఫీసులో ఇచ్చి మళ్ళీ చెక్కులు వచ్చిన తర్వాత స్థానిక నాయకులందరి సమక్షంలో వారికి అప్పచెబుతున్నాం. మధ్యలో దళారీ లేకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దానివల్ల చాలా మేలు జరుగుతుంది. అప్పుల పాలైపోయి పుస్తకాలు కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా చేయడం కోసం కార్యక్రమం. అలాగే కార్పొరేట్ తరహాలో ఉన్న హాస్పిటల్స్ని కూడా వారికి ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీ బిల్స్ కూడా త్వరగా ఇవ్వాలని నిర్ణయించారు. వన్ టైం సెటిల్మెంట్ 2,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి అక్కడ కూడా వైద్య సేవలు పెంచేలాగా చేస్తున్నారు. అనేక వైద్య సేవలు ప్రభుత్వ రంగంలో అభివృద్ధి జరుగుతున్నాయి. ఇవాళ మెడికల్ కాలేజీలు కూడా తీర్చిదిద్దడం, కొత్త మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ వైద్యం మెరుగైంది. సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయి. మందులు కూడా సకాలంలో అందించే కార్యక్రమం అమలు చేసి వైద్య రంగాన్ని ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని, సామాన్యుడికి కూడా వైద్యం అందుబాటులో ఉండేలాగా చేసే కార్యక్రమంలో ఉంది. అలాగే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా అమలు చేస్తాం. వారికి ఇబ్బంది లేకుండా సంవత్సరంలో 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం చేసుకునే దానికి ఇన్సూరెన్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. దానివల్ల చాలా మేలు జరుపుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య ఇన్సూరెన్స్ మీద పన్నులు ఎత్తేసారు, పూర్తిగా పన్నులు ఎత్తేసారు. దానివల్ల కూడా అందరూ ఇన్సూరెన్స్లో చేరండి. ప్రభుత్వం అన్నిటికీ ప్రభుత్వం మీద ఆధారపడే కంటే ఇన్సూరెన్స్లో చేరండి. దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆదుకుంటుంది. దానివల్ల మేలు చేకూరుతుంది. ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులోకి వస్తుంది. సవిధంగా మనం చేస్తుంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తూ పేదలకు సాయం అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానికి సహకరిస్తున్న సత్యకుమార్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సమర్థవంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తున్న లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా మా కార్యకర్తలు కూడా చెప్తున్నాం, ఎక్కడ బాధితులు ఉన్నా కూడా పసిగట్టమంటున్నాం, ఇంటికి వెళ్ళి చూడమంటున్నాం, వెరిఫై చేయమంటున్నాం. మా కార్యకర్తలు కూడా ఇన్స్ట్రక్షన్ ఒకటి, మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి, దగ్గరుండి సేవలు అందించండి. మానవ సేవే మాధవ సేవ. మనం చేసే సహాయం ఆ కుటుంబానికి ఆదుకుంటుంది. ఆ విధంగా మనం చేసే ప్రతి పని కూడా ఓట్ల కోసం వెళ్ళడం కాదు, మామూలప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం. ఏదైనా సహాయం కావాల్సి వచ్చినా, వారికి ఇబ్బందులు పాలవుతున్నా, అధికారిగా వస్తాను వారికి సరైన సహాయం అందించకపోయినా కూడా మన కార్యకర్తలు దగ్గరుండి సహాయం చేయమని, వారికి మేలైన సదుపాయాలు అందేలాగా చేయమని, నిజమైన పేదలు అర్హుల్ని గుర్తించి వారికి అన్ని ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు అందేలాగా చేయమని విజ్ఞప్తి చేస్తుంది.